నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్కు స్వాగతం. నాపై నమ్మకంతో గూడూరు నియోజకవర్గ ప్రజలు 20,000 పైచిలుకు మెజారిటీతో నన్ను గెలిపించారని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు నా విజయానికి ఎంతో కష్టపడ్డారని, నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి పాసం సునీల్ కుమార్ నేడు గూడూరు పట్టణానికి విచ్చేశారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న వినాయక దేవస్థానం వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే విఘ్నేశ్వర దేవస్థానం వద్ద పూజలు నిర్వహించి అనంతరం రోడ్ షోగా విఘ్నేశ్వరపురం రాజావీధి టవర్ క్లాక్ సెంటర్కు చేరుకున్నారు. తీన్మార్ తప్పెట్లు, బాణసంచ వేడుకలు, యువకుల కేరింతలతో సందడి వాతావరణం నెలకొంది. బజారి వీధిలోని గాంధీ విగ్రహానికి, టవర్ క్లాక్ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ బొమ్మ వద్ద ఆర్యవైశ్యులు భారీ గజమాలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నాపై ఎంతో అభిమానంతో ప్రజలకు ఘన స్వాగతం పలికారని, నా విజయానికి కృషి చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని వెల్లడించారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని, కక్ష సాధింపు చర్యలు మేము చెయ్యమని, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ రోడ్ షోలో నాయకులు తానంకి నానాజీ, శీలం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, మస్తాన్ నాయుడు, చాన్ బాషా, సోమిశెట్టి, చెంచురామయ్య, వెంకటేశ్వర రాజు తదితరులు పాల్గొన్నారు. నా గెలుపులో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకుల కృషి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా అందరూ కూడా ఊపిరి పీల్చుకొని మొన్నటిలో కూడా బ్రహ్మాండమైనటువంటి స్వాగత ఏర్పాటు చేసినందుకు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, జన సైనికులకు, బీజేపీ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నా ఎలక్షన్లో అందరినీ సమన్వయపరిచినటువంటి చంద్రబాబు అన్న గారికి, అలాగే మా కిరణ్ ఎలక్షన్ మొత్తం కూడా చూశారు. ఆయన కూడా మా సీనియర్ నాయకులు, ఆయన కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సొంత ఎలక్షన్ చేసినట్టు మా వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేశారు. వాళ్ళ ఎలక్షన్ లాగా వాళ్ళ కౌన్సిల్ ఎలక్షన్స్ ఎట్లా పనిచేస్తారో ఆ విధంగా పనిచేశారు. ఒకవేళ నేను కోప్పడి మాట్లాడినా వాళ్ళందరూ కూడా క్షమించమని చెప్పి కోరుతున్నా. మీ అందరి కృషి ఈరోజు పట్టణంలో 14,000 మెజారిటీ అంటే ఆషామాషి మెజారిటీ కాదు. కాబట్టి ఈ మెజార్టీని మనం నిలుపుకోవాలంటే త్వరలో రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ కూడా, ఎక్కువ కౌన్సిలర్ని కూడా మనం చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మా నాయకులందరూ కూడా తెలియజేస్తున్నా. త్వరలో మున్సిపల్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, త్వరలో పెట్టిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు గూడూరు పట్టణంలో నాకు సహకరించినటువంటి అన్ని వర్గాల వారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఆదివాసీలు, అలాగే ముఖ్యంగా బలిజ సంఘం వాళ్ళు, గౌడ్ సంఘం వాళ్ళు, యాదవ సంఘం వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా నా గెలుపుకి పనిచేశారు. నేను గెలిస్తే వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళ బిడ్డ గెలిచినట్టు, వాళ్ళ తమ్ముడు గెలిచినట్టు అందరూ కూడా ఫీల్ అయ్యారు. ఎలక్షన్ రోజు 4వ తేదీ రిజల్ట్ అప్పుడు గూడూరు ప్రశాంతంగా
అందరూ ఊపిరి పీల్చుకున్నటువంటి 10 వాతావరణం ఉందని చెప్పి నాకు ఫోన్ చేశారు. గూడూరు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, తెలుగుదేశం పార్టీకి ఇచ్చేందుకని చెప్తున్నారు. ఈరోజు మా నాయకుడు పైన నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మా నాయకుడు అవతల పార్టీ నాయకుడు కూడా కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మొన్న అసెంబ్లీలో చెప్పాడు, మీరెవరు కూడా కక్ష సాధింపు చర్యలు చేయొద్దు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోవడం తప్ప మీరు మాత్రం కక్ష సాధింపు చర్యలు చేయొద్దని చెప్పి చెప్పారు. ఆయన మాటకు అనుగుణంగా మేము కూడా కక్ష సాధింపు చర్యలు అయితే మేము చేయము, దాంట్లో రెండో మాట కూడా లేదు. మేము అభివృద్ధికి పాటుపడేవాళ్ళం, గూడూరు ప్రశాంతంగా ఉండాలని చెప్పి కోరుకునేవాళ్ళం. వైఎస్ఆర్సీపీ నాయకుల వల్ల గూడూరులో కొంత గందరగోళం ఏర్పడింది. మీకు తెలుసు, ఎప్పుడు లేని విధంగా రౌడీజాలు, ఎప్పుడు లేని విధంగా వ్యక్తిగత దూషణలు ఇవన్నీ కూడా చేసిన విషయం మీ అందరికీ తెలుసు. అయితే నేనేం చెప్తున్నాను, వ్యక్తిగత దూషణలు నా పని చేసినా అది భగవంతుడు చూసుకున్నాడు, నిరూపించాడు. ఉన్న వార్డులోనే సునీల్ కుమార్కి మెజార్టీ అని ప్రచారం పెట్టారు పెద్దలు. నా వార్డులో 650 మెజార్టీ, నా పక్క వార్డులో 800 మెజార్టీ, నేను ఉన్నటువంటి చుట్టుపక్కల వార్డులన్నీ కూడా మెజార్టీ. 1వ వార్డు 300 మెజార్టీ, నేను చెప్తున్నాను 4వ వార్డు మెజార్టీ, 5 మెజార్టీ, 6 మెజార్టీ, 7 మెజార్టీ, 8 మెజార్టీ, 9 మెజార్టీ, 10 మెజార్టీ. నా చుట్టుపక్కల అన్ని వార్డులో కూడా మేము మెజార్టీ స్థానాలు ఈరోజు ఈ మెజార్టీ ఓట్లు రావడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. రైలవతల జానభాషన్న మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి మన గూడూరు తెలుగుదేశం పార్టీ సునీల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన సందర్భంగా ఈరోజు విజయోత్సవ ర్యాలీ చాలా బాగా చేశారు. ఈ కార్యక్రమం చేపట్టినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లానే 5 సంవత్సరాలు ఇబ్బంది పడి అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళని, కార్యకర్తల్ని చేశారు. అట్లానే వాళ్ళ అధికారం వచ్చింది మనకు తెలుగుదేశం పార్టీ. ఈ 5 సంవత్సరాలు మనం అభివృద్ధి పదం అనేది అభివృద్ధి సంక్షేమం మీద ముందుకెళ్ళేటట్లు ఇది చేసుకుని గూడూరుని మళ్ళా నెక్స్ట్ జిల్లాలోనే మొదటి స్థానంగా వచ్చేటట్లు మనం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది అందరి మీద. ముందుగా ఈరోజు సోదరులు గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు రెండోసారి శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసి గూడూరుకి మొట్టమొదటిగా విచ్చేసిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్త నుంచి నాయకులు అందరూ కూడా అపూర్వ స్వాగతం పలికినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే సునీల్ కుమార్ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే సునీల్ కుమార్. గత 2014 నుంచి 2019 దాకా సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గూడూరు నియోజకవర్గంలో అభివృద్ధి అనేది పరుగులెత్తింది. 2019 నుంచి 2024 వరకు గూడూరు నియోజకవర్గం ఇది రాష్ట్రం మొత్తం మీద కూడా అభివృద్ధి కుంటుపడింది. ఇప్పుడు ప్రజలందరూ కూడా సునీల్ కుమార్తో ఆశగా చూస్తున్నారు. సునీల్ కుమార్ గారు వచ్చారు, ఈసారి మా ఊరు రోడ్డు బాగుపడుతుంది, మా వీధి రోడ్డు బాగుపడుతుంది, మాకు వీధి లైట్లు వెలుగుతాయి, మాకు మంచినీళ్ళు వస్తాయని చెప్పని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. దాంట్లో మనందరం చూసాం, ఆయన గెలిచిన వెంటనే మున్సిపల్ అధికారులందరినీ కూడా సునీల్ కుమార్ గారు రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి మొట్టమొదటిసారిగా గూడూరులో ఆయన వచ్చారు. ఆయనకి గూడూరు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎందువల్లంటే గతంలో ఆయన 95లో చైర్మన్గా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు మన గూడూరుని ఎంత అభివృద్ధి చేస్తాడో అందరూ తెలుసు. అదేవిధంగా ఆయన గూడూరు ప్రజలు స్థానికుల ఉద్దేశంతో ఆయన మంచి మెజార్టీతో టౌన్లో ఆయన్ని తీసుకొచ్చారు. అందరూ ప్రజలు ఒమ్ము కాయకుండా మొత్తం గూడూరు డెవలప్మెంట్ ఆయన శ్రీకారం కొట్టాడని మీ అందరూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో శబ్దం చేశాడు. గట్టిగా మాట్లాడి ఈ అరాచక పరిపాలనలో అసెంబ్లీలో నేను దుర్యోధన పరిపాలన, ఇది రాక్షస పరిపాలనలో శబ్దం చేసి ముఖ్యమంత్రి అయితేనే నేను ఈ ఆంధ్రప్రదేశ్ బడుగు బలహీన వర్గాలకు పనిచేసేందుకు వస్తాను. నా కూటమి మొత్తం గూడూరు నియోజకవర్గంలో సునీల్ కుమార్ అయితేనే ఈ 164 మంది కూడా పేద బడుగు బలహీన వర్గాలు పనిచేసి పెట్టి వస్తే
వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. ప్రజలు ఎంత తీర్పు ఇచ్చారో. 74 సంవత్సరాలు గల చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే ప్రజలు అర్థం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు వైపు చూస్తుంటే గూడూరు ప్రజలందరూ మా సునీల్ కుమార్ రెడ్డి చూసి అఖండ మెజార్టీతో గెలిపించి శాసనసభకి రెండోసారి పంపించడం ఎంతో ఆనందదాయకరం. ఇక నుంచి అభివృద్ధి అనేది గూడూరు పట్టణ ప్రజలు స్థానికులకు ఓటేస్తే ఎలా ఉంటుందో అభివృద్ధిని చూస్తారు. ఈ యొక్క విజయంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి అందరికీ కూడా అన్ని వర్గాల వారికి, హిందువులకి, ముస్లింలకి, మైనారిటీ వర్గాలకి, బీసీలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారి నాయకత్వంలో మా సునీల్ కుమార్ గారి శాసనసభ్యత్వంలో ఉన్నటువంటి అభివృద్ధిని అందరూ కాంక్షిస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు గూడూరు శాసనసభ్యులుగా ఎన్నికయ్యి రెండవసారి ప్రమాణ స్వీకారానంతరం గూడూరుకు చేసిన శుభ సందర్భంలో ఈ యొక్క విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, గూడూరుకి అభివృద్ధి అంటే సునీల్ కుమారే. ఎందుకంటే గతంలో మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన కాడి నుంచి, మళ్ళీ ఎమ్మెల్యేగా పనిచేసిన కాడి నుంచి ఈసారి ప్రజలందరూ ఏకతాటిపై నిలబడి సునీల్ కుమార్ గారిని అందరూ పేదవాళ్ళందరూ గెలిపించుకొని ఈ యొక్క విజయానికి కృషి చేశారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, గూడూరు అభివృద్ధిలో సునీల్ కుమార్ గారి పాత్ర ఉంది. కావున రాబోయే రోజుల్లో గూడూరు టౌన్ కానీ, మున్సిపాలిటీ చుట్టుపక్కల కానీ ఏ సమస్య ఉన్నా సునీల్ కుమార్ గారిని, ఆయన లోకలు, ఆయన దగ్గరికి వచ్చి మీ యొక్క సమస్యను పరిష్కరిస్తూ గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి, వారి వెన్నంటనే ఉండి వారికి అండదండలుగా ఉన్నటువంటి మా బ్రదరు నానాజీ గారికి, అదేవిధంగా తమ్ముడు చాంద్ గారికి, పెద్దలు గంగా ప్రసాద్ గారికి, ఇక్కడ మన తెలుగుదేశం కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకి ముందుగా నా వందనాలు. ముఖ్యంగా మీ అందరూ చూశారు, రకరకాల వేషాలు వేశారు ఇక్కడ. కానీ ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని ఆటుపోట్లైనా తట్టుకొని ఈరోజు ఒక 20,000 పైసలకు మెజార్టీతో మన సునీల్ గారిని గెలిపించుకున్నారంటే అదే సునీల్లో ఉండే గొప్ప మనసు. ప్రతి ఒక్కరు కూడా ఎన్నెన్నో చెప్పినా మన ఊరు, మన సునీలు, మన గూడూరు, ఎన్ని కష్టాలు వచ్చినా ఇక్కడే ఉంటాను, ఇక్కడే చదివాను, ఇక్కడే పని చేస్తానని చెప్పి అత్యధిక ఓట్లు గెలిపించిన గూడూరు నియోజకవర్గ ప్రజానీకానికి, మరియు రెండోసారి ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా గూడూరుకు చేస్తున్న సునీల్ అన్న గారికి, ఈ బృహత్తర కార్యక్రమాన్ని వెనుకొండి నడిపించిన మా పెద్దలు కొండేపాటి గంగా ప్రసాద్ గారికి, అదేవిధంగా సోదరుడు మాకు అన్ని రకాలుగా మా సన్నిహితులు, అన్ని రకాలుగా మా సహాయ సహకారం అందించే మా ప్రియ నాయకుడు తానంకి నానాజీ గారికి, చాంద్ భాషణ్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తోటి నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సునీల్ అన్న గూడూరు నియోజకవర్గానికి ఇచ్చే సందర్భంగా ఆయనకి బ్రహ్మాండమైన స్వాగతం పలికిన గూడూరు పట్టణ నాయకులు ఈరోజు రెండోసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి మా మాజీ శాసనసభ్యుల వారు ఈరోజు గూడూరు నియోజకవర్గానికి ఇచ్చేయంగా ఈరోజు యువత అందరూ భారీ ఎత్తున అన్నకి స్వాగతం పలకడం జరిగింది. అన్న గూడూరు నియోజకవర్గం మొత్తం 5 సంవత్సరాల్లో అత్యంత ధ్యేయంగా పనిచేసి రేపు రాబోయే రోజుల్లో కూడా అన్న మంచి మెజార్టీతో ఉండాలని కోరుకుంటూ సెలవిస్తున్నాను. సర్వేపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి జీవితాంతం తమ కుటుంబం అంతా రుణపడి ఉంటుందని వీరంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సబ్ స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్ భానుచందర్ మీడియా ద్వారా తెలియజేశారు. ఆదివారం సాయంత్రం వేరంపల్లి సబ్స్టేషన్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 9 సంవత్సరాలుగా వేరంపల్లి సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్న తనను గత ప్రభుత్వంలో వైసీపీ నాయకుల మాట విననందుకు కక్షగట్టి తనను విధుల నుంచి అకారణంగా తొలగించారని, అప్పుడు తాను 15 రోజుల నిరాహార దీక్ష చేపట్టగా విషయం తెలుసుకున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన దీక్షకు మద్దతుగా నిలిచి సంఘీభావం తెలిపి ఓదార్చారని, టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తనకు తిరిగి ఉద్యోగం ఇప్పిస్తారు హామీ ఇచ్చారని, హామీ ఇచ్చిన విధంగా తనను తిరిగి విధుల్లోకి తీసుకున్నందుకు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి తమ కుటుంబం అంతా జీవితకాలం రుణపడి ఉంటామని తెలియజేశారు. ఈ విషయంపై జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, వీరంపల్లి గ్రామ టీడీపీ యువ నాయకులు పొట్టేళ్ల ప్రసాద్, టీడీపీ మండల కన్వీనర్ గాలి రామకృష్ణారెడ్డి, టీడీపీ జిల్లా సమన్వయకర్తలు పొన్నూరు రామకృష్ణయ్య, నూనె లక్ష్మయ్య యాదవ్తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నేను వీరంపల్లి సబ్స్టేషన్లో 2014 ఫిబ్రవరి 28వ తారీఖున జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి నా విధులు నేను సక్రమంగా నిర్వహించుకుంటూ ఉన్న క్రమంలో నన్ను ఎలాంటి ఆరోపణలు లేకుండానే నోటీస్ పూర్వకంగా తెలపకుండానే అన్ఎక్స్పెక్టెడ్గా కారణం చెప్పకుండానే నన్ను విధుల నుంచి అక్టోబర్ 18వ తారీఖున రిమూవ్ చేసి పంపించేశారు. దీని మీద నేను నిరసన తెలుపుకుంటూ 15 రోజులు అంబేద్కర్ సార్ ఫోటో పెట్టుకొని నిరసన తెలుపుకున్నాను. ఈ నిరసనకి నిదర్శనంగా వీరంపల్లిలోని టీడీపీ కార్యకర్తలేమి, ప్రసాదన్న అయితేమి, మనుగోలు మండల కార్యకర్తలైతేమి నన్ను గమనించి నా యొక్క బాధని వాళ్ళు పంచుకొని సోమిరెడ్డి సార్ ద్వారా నాకు న్యాయం చేకూర్చారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నా కుటుంబం నేను రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి టీడీపీ మండల నాయకులు కావచ్చు, ప్రత్యేకంగా జనసేన పార్టీ అధినేత జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ అన్న గారికి, ఇక్కడ కొంతమంది రాలేకపోయినారు. ఎస్టీ స్టేట్ లీడర్ కేసీ పెంచలన్న రాలేకపోయినాడు. ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈ చిట్టేడు భానుచంద్ర అనే అతని అబ్బాయికి న్యాయం చేసే క్రమంలో ముందుకొచ్చిన ప్రతి ఒక్క టీడీపీ పార్టీ, వీరంపల్లి టీడీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, మీడియా ప్రతినిధులు కావచ్చు, ప్రత్యేకంగా అదేవిధంగా మండలంలో ఉండే టీడీపీ నాయకులు కావచ్చు, జనసేన పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ముందుగా చెప్పాలంటే నేను ఇలా కారు వేసుకోపోతా ఉన్నప్పుడు అదే అనుకుంటున్నాను. కారు వేసుకోపోతున్న అబ్బాయి ఇక్కడ అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకొని అక్క వాళ్ళందరూ చిన్న చిన్న బిడ్డలు పెట్టుకొని వీరంపల్లి నిరసన దీక్ష చేస్తున్నప్పుడు నాకు తెలిసి ఇలా రావడానికి కూడా కారణం ఈ మీడియా ప్రతినిధులే. ఒకసారి వెళ్ళి చూడు ప్రసాద్ అని చెప్పేసి మీరే అనుకుంటా ప్రత్యేకంగా వెళ్తాం. చూస్తే నాకే కడుపు తరుక్కు అనిపించేసింది. ఒక అబ్బాయి, గిరిజన అబ్బాయి, ఈ సమాజంలో అట్టడికి జాతికి చెందిన ఒక అబ్బాయి వాళ్ళు ముందుకు రావడమే చాలా కష్టం ఈ రోజుల్లో. అటువంటి అబ్బాయిని మనం ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండే మాజీ ఎమ్మెల్యే గారు కావచ్చు, మాజీ మంత్రి గారు కావచ్చు, కాకారం గోవర్ధన్ రెడ్డి ఒక గిరిజన అబ్బాయి మీద జులుం చూపించినది చాలా చాలా బాధాకరం. విచారం అందరూ కూడా విచారం వ్యక్తం చేయాల్సింది. టెంట్ వేసుకొని అంబేద్కర్ గారి ఫోటోను పెట్టుకొని నిరసన తెలియజేసే అతని వెంట మేమంతా కూడా ఆ రోజు నిలబడ్డాం. అదేవిధంగా ఎస్సీ కార్యాలయాన్ని కూడా ముట్టడించాం. ఆ సమయంలో 8 మంది మీద నిర్దాక్షిణ్యంగా కేసులు పెట్టినా కానీ ఎక్కడ వెనకడుగు వేయలా. ఎన్డీఏ కూటమిలో నీకు న్యాయం జరుగుతుందని చెప్పాం. ఈ రోజు న్యాయం జరిగింది. ధర్మం గెలిచింది, న్యాయం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మనుబోలు పోలీస్ స్టేషన్ అడ్డం పెట్టుకుని అన్యాయంగా, అక్రమంగా అతని టెంట్ను లాక్కపోయారు, అంబేద్కర్ గారి ఫోటోని తీసుకుపోయారు. మరి ఈ రెండింటిని కూడా రికవరీ చేయాల్సిన బాధ్యత మనుబోలు పోలీసులకు ఉందని చెప్పి మేము ఈరోజు మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ టెంట్ అతని కష్టాజీతంతో రెంట్ కట్టుకుంటూ తీసుకొస్తే మీరు నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లిపోతే మరి దాన్ని కొనియాల్సినటువంటి బాధ్యత అతని మీద ఉంది. ఈనాడు ఆర్థికంగా వెనకబడినటువంటి కులాల్లో గిరిజనులు చాలా ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. వాళ్ళకి ఏదైనా పెడితేనే చేయజాపుతారు, ఏదైనా చేయెత్తితే భయపడి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అటువంటి వాళ్ళ మీద మీ ప్రతాపం, అటువంటి వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకునేది, అటువంటి వాళ్ళ మీద మీరు వాళ్ళ బొచ్చులో రాయేసినటువంటి పరిస్థితి. ఈనాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన ఛాలెంజ్గా తీసుకొని మొట్టమొదటిసారిగా ఏదైతే భానుచంద్రకు ఆ రోజు అన్యాయం జరిగిందో ఈ రోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా అతనికి న్యాయం జరిగిందనడానికి ఇదొక నిదర్శనం. ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గాన్ని నియంతలాగా పరిపాలించినటువంటి ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, నీ పాపం పండింది కాబట్టి డిపాజిట్లు కూడా లేకుండా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నిన్ను ఓడించి ఇంటికి పంపించారు. మళ్ళీ చెప్తున్నాం, వైసీపీ నాయకులారా, మీలాగా మేము దాష్టికాలకు పాల్పడం, మేము మా సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసమే
ఎన్డీఏ కూటమి ఏర్పడింది. మీలాగా పోలీస్ స్టేషన్లు ఆధీనంలో పెట్టుకొని అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి లేదు. ఎవరికా నోటికాడన్నా కూడి తీసే పరిస్థితి మాకు ఉండదు. మేము ఎప్పుడు కూడా 117 పంచాయతీలో ఈ పంచాయతీలన్నీ కూడా అభివృద్ధి చెందాలా. సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో ఒక స్థానంలో ఉండాలా, ఈ రాష్ట్రంలో కూడా నెంబర్ 1 స్థానంలో ఉండాలనేటువంటి ఆలోచనతోనే ఉంది. అదేవిధంగా ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఆయన 3 సార్లు మంత్రిగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్యేగా చేసి ఇప్పుడు మళ్ళీ సెంచురీ టైపులో మళ్ళీ ఎమ్మెల్యేగా అయినటువంటి పరిస్థితి. ఈ చిట్టేటి భాను అనే అబ్బాయి సైదాపురం మండలం పోతేగుంట 9 సంవత్సరాల నుండి ఈ వీరంపల్లి సబ్ స్టేషన్లో పనిచేసుకుంటున్నాడు. మరి ఆయన 9 సంవత్సరాలు పనిచేసుకున్న ఆయన్ని ఎందుకు తొలగించాల్సి వచ్చింది? నీ ఇంట్లో పేడ చూడలేదనా? నీకు మడొకట్టు కట్టలేదనా? ఏమి నీ జాగిరియా? నీ అబ్బా జాగిరియా? గోవర్ధన్ రెడ్డి అబ్బా జాగిరియా? వాళ్ళు తీసేసేదానికి ఒక ఎస్టీని నీకు కడుపు మాట్లాడకూడదు, కానీ నీకు ఎట్ట అన్నం సగిచ్చిందా? ఆ మొహం చూడండి, ఆ పిల్లవాడి మొహం. ఏమైనా తిరిగి మాట్లాడగలడా? ఏదన్నా తిరుక్కోగలడా? చేయగలడా? కనీసం ఆ మొహం చూసేనా మీరు ఆ పిల్లవాడిని ఆ పోస్టులో ఉండాలని భావించి తెస్తారా మీరు? ఆ బిడ్డలో వాస్తవం మీకు ఎప్పుడైనా సరే తప్పకుండా తగలుతుంది. కాబట్టి మా నాయకుడు అయినా సైదాపురం మండలం అయినా చిట్టేటి భాను మన నియోజకవర్గం కాకపోయినా ఆయన మనసులో పడింది. ఆ పిల్లోడిని మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో చేర్చాలని అనుకున్నాడు, చేర్చి తీరాడు. ఎస్సీలు ఎస్టీలు అంటే మా నాయకుడికి ఎనలేని ప్రేమ. ఎస్సీ ఎస్టీలు పేదలు అంటే ఎనలేని ప్రేమ. అట్లాంటి నాయకుడు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో, నువ్వు గెలిచిన 2 దఫాల కంటే ఎక్కువ మెజారిటీతో ప్రజలు గెలిపించారు. నీ జన్మలో ఇంకా నువ్వు ఎమ్మెల్యే కాలేవు. అట్లాంటి పనులు చేసినవి ఎప్పుడు నువ్వు ఎమ్మెల్యే కూడా కాలేవని నేను చెప్తున్నా. మనుబోలు మండల పరిధిలోని బద్దెవోలు గ్రామ పంచాయతీలో ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనపరుచుకొని ఆ భూములను పేద గిరిజనులకు ఇప్పించాలని బద్దెవోలు గ్రామ టీడీపీ నాయకులు శానంపూడి సురేంద్రారెడ్డి సోమవారం మండల తహసీల్దార్ చిరంజీవికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బద్దెవోలు గ్రామంలో గత ప్రభుత్వంలో వాలంటీర్గా విధులు నిర్వహించిన వ్యక్తి ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించుకున్నాడని, ఈ విషయంపై పలుమార్లు ఫిర్యాదు చేసిన గత ప్రభుత్వంలో అధికారులు పట్టించుకోలేదని, ఎకనైనా ఆ భూములపై అధికారులు విచారణ జరిపి గ్రామంలోని పేద గిరిజనులకు పంపిణీ చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. సంబంధించి ఈరోజు రెవెన్యూ సమస్యల మీద ఎంఆర్ఓని కలవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రావడానికి కారణం ఏంటంటే, మా గ్రామానికి సంబంధించిన నిషేధిత భూములు ఏదైతున్నాయో, క్యాటిల్ స్టాండ్ కానీ, పూరంబోకులు, ఇవన్నీ ఏంటంటే ఒక వ్యక్తి ఆల్వార్ చెట్టు సుమన్ అనే వ్యక్తి గత 5 సంవత్సరాల నుంచి వాటిని ఆక్రమణకు గురైంది. అనేక పర్యాయాలు దాన్ని తొలగించి నిరుపేదలకు ఇళ్ల పట్టాలు కానీ గవర్నమెంట్ పర్పస్కి ఏదైనా ఉపయోగించుకుంటే బాగుంటుందని అనేక సార్లు మేము అర్జీ చేయడం జరిగింది. కానీ దాన్ని అతను వాలంటీర్గా ఉండడం, వాళ్ళ మిస్సెస్ వార్డు మెంబర్గా ఉండడం, ఈ కారణాల చేత దాన్ని తీయలేకపోయారు గత ప్రభుత్వంలో. ఇప్పుడైనా సరే దాన్ని తొలగించి అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి ఇళ్ల పట్టాలు లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళకి స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు ఒక వ్యక్తి 4.5 నుంచి 5 ఎకరాల వరకు ఈ నిషేధిత భూముల్ని ఆక్రమించున్నారు. ఈరోజు ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకొచ్చాం. గ్రామంలో అందరూ మాట్లాడుకొని అందరూ సంతకాలు పెట్టి ఈరోజు అర్జీ రాయించారు. మేము ఈరోజు గ్రీవెన్స్ డే ప్రజా విజ్ఞాప్తుల దినం సందర్భంగా ఈరోజు ఇక్కడికి ఇవ్వడం జరిగింది. దాని మీద ఎంఆర్ఓ గారు చర్య తీసుకుంటారని ఆశాభావంతో ఉన్నాం. ఇది తప్పకుండా ఇది కానీ తీస్తే గ్రామానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలకి స్థలము, తర్వాత గిరిజనులకి నివేశన స్థలాలకు కూడా కొంత స్థలాన్ని కేటాయించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందించి వెంటనే ఆ ఆక్రమణలో ఉన్నదాన్ని తొలగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం.
గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధి ఉత్సవం నిర్వహించారు. టీడీపీ నాయకులు తానంకి నానాజీ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జపదగ్నే కశ్యపశ్చత్తగాయుషం శతంజీవ శరదో వృతాయ పురుషేంద్రియ నాగేంద్రియ ప్రతిష్టతి గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. దేవస్థానాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. గూడూరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి హోమం, బలిహరణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారు అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. చోర సంవాదం విశిష్టతను అర్చకులు వివరించారు. పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. అలాగే స్వామివారికి పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. చిన్నారుల కార్యక్రమాలు భక్తులను అలరించాయి. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈయన అట్లా వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఆమెను చూస్తాడు. చూసి ఈ కార్యక్రమంలో భాగంగా స్వర సంవాదం అనే కార్యక్రమాన్ని నగరంలో దేవనిర్మితమైనటువంటి కాబట్టి స్వర సంవాద కార్యక్రమం దొంగతనం చేస్తే అంటే మనిషి యొక్క ప్రతివాడి యొక్క మనస్సుని కూడాను భగవంతుడు దొంగతనం చేస్తూనే ఉంటాడు. ఇదివరకు శ్రీకృష్ణ పరమాత్మ వెన్న దొంగతనం చేస్తున్నాను అని అంటూ ఉండేవాడు. ఎందుకయ్యా అంటే వెన్న దొంగతనం చేయడం అంటే మన మనస్సులన్నింటినీ కూడాను ఆయన గ్రహించడం అనేటువంటిది. అంటే వెన్న చిలకడం అంటే పెరుగుని చిలికించడం అంటే చాలా కష్టం.
దాన్ని చిలకాలంటే చాలా సమయం పడుతుంది, దాంట్లో వెన్న తీయాలంటే కూడా చాలా సమయం పడుతుంది. అట్లాగే మన 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 మనస్సు కూడా భగవత్ సాన్నిధ్యం చెందాలంటే కూడా చాలా సమయం పడుతుంది. అట్లా ఆ సాన్నిధ్య సంపాదన కొరకు భగవంతుడు మన కోసం ఈరోజు ఊరేగింపుగా వస్తాడు. అట్లాగే ఈరోజు కథలో గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానం నందు గూడూరు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.